నమస్కారం. మహాకవి శ్రీశ్రీ వ్రాసినటువంటి మహాప్రస్థానం నుండి ప్రతిజ్ఞ కవితను చూద్దాం. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామమెరుగక పరిశ్రమించే బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే గర్మజలానికి ధర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాల్లో పరిప్లవిస్తూ ధనిక స్వామిక దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్. నిరాపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్ళు లోహరాక్షసుల పదగట్టనచే ప్రాణంతో కనలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెదికేవాళ్ళు అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రదరితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కావున లోకపుట న్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది నేలే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ వేదార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానోయ్. కుమ్మరి కుమ్మరి చక్రం జాలెరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం సురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే నా వినిపించే నవీన గీతికి నా వించే నవీన రీతికి భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం. నమస్కారం.